తెలంగాణలో భూ సర్వే ప్రారంభించారు అధికారులు. ఈ సర్వే ద్వారా సాగుకు యోగ్యమైన భూముల డీటెయిల్స్ తెలుసుకోబోతున్నారు. ఈ డీటెయిల్స్ ను క్రాప్ బుకింగ్ యాప్ లో చేర్చబోతున్నారు అధికారులు. ఇక జనవరి 21 నుంచి జరగబోతున్న గ్రామ సభల్లో భూ సర్వే లిస్టును పెట్టబోతున్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కాబోయే రైతు భరోసా, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇక రాళ్ల గుట్టలు, ఫామ్ హౌస్ భూములకు వర్తించదని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇక తెలంగాణలో భూ సర్వే ప్రారంభమైంది. ఈ భూ సర్వేకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, భూ సర్వే ఎలా జరగబోతోంది, ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు, అప్డేట్స్ ఏంటి? ఈ నెల 26న ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని గుర్తించే పనిలో అయితే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. అయితే ఇప్పటికే గ్రామాల్లోకి రెవెన్యూ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులు అయితే క్షేత్రస్థాయిలో వెళ్ళి లబ్ధిదారులు ఏదైతే సాగుకు సంబంధించిన భూమి ఉంటుందో ఆ సాగుకు సంబంధించిన సాగు యోగ్యమైన భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించనున్నారు. అయితే గతంలో అయితే రైతు బంధు పేరిట ఈ యొక్క గత ప్రభుత్వం అమలు చేసిన అయితే రైతు బంధు అమలు చేసిన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ భూములకు, నాలాకు కన్వర్ట్ అయిన భూములకు ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏవైతే లబ్ధిదారులకి ఇచ్చారో ఆ సంబంధించిన భూములకు అంటే రోడ్లకు కానీ ఇతర సాగుకు సంబంధించిన ప్రాజెక్టులకు కానీ ఈ యొక్క ప్రభుత్వ భూమి ఇచ్చిన నేపథ్యంలో ఆ సంబంధించి కూడా సంబంధించి అన్నిటికి కూడా గతంలో రైతు బంధు అమలయ్యింది. అయితే ఆ విధంగా కాకుండా కేవలం సాగు యోగ్యంకి ఏదైతే భూములు ఉంటాయో ఆ భూములకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే చేస్తున్నారు. అయితే ఇప్పటికే గ్రామాల్లో అయితే ఈ సర్వే ఈ రోజు నుంచి కూడా మొదలు కానుంది. క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్ళి సాగు యోగ్యంకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా పరిశీలించి క్రాప్ బుకింగ్ యాప్లో అయితే ఈ యొక్క వివరాలు అయితే నమోదు చేయనున్నారు. నమోదు చేసిన ఆ వివరాలన్నీ ఈ యొక్క సాగు యోగ్యమైన భూమి వివరాలన్నిటి కూడా ఈ నెల 21 నుంచి కూడా 3 రోజుల పాటు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ గ్రామ సభల్లో అయితే ఈ యొక్క సంబంధించిన భూమి వివరాలన్నీ కూడా ఈ యొక్క గ్రామ సభల్లో వారు వెలువర్చనున్నారు. వెలువర్చిన నేపథ్యంలో ఈ యొక్క లబ్ధిదారులను ఈ యొక్క గ్రామ సభల్లో అయితే ఈ యొక్క సాగు యోగ్యానికి సంబంధించిన భూములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క గ్రామ సభల్లో నిర్ధారించిన తర్వాత ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్న నేపథ్యంలో ఈ యొక్క సాగుకు అయితే యోగ్యమైన భూములు ఉంటాయో ఆ భూములకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ గ్రామ సభల్లో అయితే ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారిని ఫైనల్ చేయనున్నారు. సాగు యోగ్యమైనకి సంబంధించి ఎవరైతే ఆ భూములు ఉంటాయో ఆ భూములకు సంబంధించి అయితే ఫైనల్ చేయనున్నారు. తద్వారా ఈ యొక్క ఈ నెల 26 నుంచి కూడా రైతుకు సంబంధించిన ఖాతాల్లో అయితే రైతు భరోసా అయితే జమ కానుంది. ఈ విధంగా ప్రభుత్వం గతంలో జరిగిన తప్పులేవి కూడా జరగకుండా ఈ యొక్క రైతు భరోసా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధికారులను వెళ్ళి పర్యటించి సాగుకు యోగానికి సంబంధించిన భూములన్నీ కూడా వివరాలు సేకరించి క్రాప్ బుకింగ్ యాప్లో అయితే ప్రవేశపెట్టనున్నారు. ప్రవేశపెట్టిన తర్వాత ఈ యొక్క లబ్ధిదారులు ఏదైతుందో లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా గుర్తించి ఈ నెల 26న అయితే రైతు భరోసా అయితే అమలు చేయనున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.